మీరు ఆధార్ కార్డ్‌కి సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు, సూచనలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలాగే మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది తీసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. మరి ఆ ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మీకే అర్థమవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ప్యాక్స్ అండ్ టెక్ లాజికల్. నేటి కాలంలో పాఠశాలల్లో లేదా విద్యా సంస్థల్లో చేరటం లేదా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవటం, పొదుపు ఖాతా తెరవటం లేదా పిల్లల గుర్తింపు కార్డు తయారు చేయటానికి అత్యధికంగా ఎక్కువగా ఉపయోగించే ఏకైక గుర్తింపు కార్డు ఈ ఆధార్ కార్డునే. అలాగే ఇది నేటి కాలంలో అతి ఉత్తమమైన పత్రం కూడా. దీని సహాయంతో ప్రజలు మీ పిల్లల కోసం ఆన్లైన్ ద్వారా ఆధార్తో చాలా పనులు చేయగలుగుతారు. అయితే ఈ కార్డుని ఎలా పొందాలి అంటే, పిల్లల ఆధార్ కార్డు కోసం వారి జనన ధృవీకరణ పత్రం, ఆసుపత్రి డిశ్చార్జ్ సర్టిఫికేట్ లేదా పాఠశాల ఐడి. ఒకవేళ అవేమీ లేకపోతే తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్లోని ఏదో ఒక పత్రం అవసరం అవుతాయి. మీ పిల్లల జనన ధృవీకరణ పత్రం మరియు మీ సొంత పని లేదా తల్లిదండ్రుల గుర్తింపు కార్డులను ఉపయోగించి ఒక పత్రాన్ని సిద్ధం చేయాలి. అలా చేసిన తర్వాత మీ దగ్గరలోని ఆధార్ సెంటర్ని సందర్శించి అక్కడ మీ దరఖాస్తు అనేది పెట్టుకోవాలి. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ ప్రక్రియని కేవలం మీరు ఆధార్ సెంటర్ నుంచి మాత్రమే చేయగలుగుతారు. ఆన్లైన్ నుంచి ఈ ప్రక్రియ అనేది చేయలేరు. కాబట్టి మీ సమీపంలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ పిల్లల ఆధార్ కార్డుని పొందండి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి వారి ఫోటోలు మాత్రమే తీయబడతాయి. అలాగే తల్లి లేదా తండ్రికి అనుగుణంగా ఇతర సమాచారం ఆధార్ కార్డులో ఇవ్వబడుతుంది. అందులోనే తల్లి లేదా తండ్రి వేలిముద్ర మరియు అధునాతన పరిశోధన ఉంటుంది. స్కానర్ మరియు 5 నుంచి 15 సంవత్సరాల మధ్య గల పిల్లలకు పరిశోధన స్కానర్ యొక్క ఫోటో, వేలిముద్ర, బయోమెట్రిక్ డేటా కూడా అవసరం. అయితే 15 సంవత్సరాల తర్వాత పిల్లలు బయోమెట్రిక్ డేటాని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఆధార్ కోసం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్ గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.